అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సంఘ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరి విద్య లేదా విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు అంటే విద్య అనేది మన యొక్క సంస్కారానికి తొలి మెట్టు. మరి అటువంటి విద్యార్థులు లేదంటే విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఇటీవల కాలంలో మరి సఖ్యత ఉంటుందా? ఇదివరకు విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్యలో ఒక విడదీయరాని అనుబంధం ఉండేది. ఒక టీచర్ బదిలీ మీద ఒక స్కూల్లో నుండి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా బాధపడే సందర్భాలు ఎన్నో చూసాం మనం. లేదా బాగా చదువుకునే విద్యార్థి ఇక్కడ నుండి స్కూల్ నుండి మరి వేరే చోటకి వెళ్తుంటే ఆ ఉపాధ్యాయుడు ఎన్నో మరి అతనికి సూచనలు చేసి పంపించే సంఘటనలు మనం ఎన్నో చూసాం. కానీ ఇటీవల కాలంలో మరి చదువు అనేది కొనడం అయిపోవడం తర్వాత, చదువు అనేది ఒక యంత్రం అయిపోయిన తర్వాత, చదువు అనేది ఒక బట్టి పట్టే విధానం అయిపోయిన తర్వాత ఇప్పుడు అటువంటి ఏమీ లేవు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో ఆగస్టు 11వ తారీఖున నల్గొండ జిల్లాలో మరి నాగార్జున స్కూల్ రూపారెడ్డి గారి హత్య మరి ఎంత దారుణమైనటువంటి సంఘటన అన్నది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో మన యొక్క పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది అక్కడ స్కూల్లో ఉన్న టీచర్లే కాకుండా మనం కూడా మధ్యలో చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆ సంఘటన నేరుగా చెప్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల కాలంలో మరి ఇదివరకు ఎప్పుడో స్కూల్లో జరిగినటువంటి ఒక మరి కొంత సెల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఒక వివాదంలో పెట్టుకున్న కక్షని, అదేవిధంగా మరి ప్రస్తుతం ఆవిడ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటిలో ఉన్నటువంటి సాయంకాల సమయంలో మరి ఆవిడ దగ్గర 1,50,000 ఒక ఐఫోన్ మరి ఇంకో సెల్ ఫోన్ కోసం చేసినటువంటి హత్య అనేది 10వ తరగతి విద్యార్థులు చేసిన హత్య అనేది మరి మన యొక్క విద్య ఎట్టుపోతుంది లేదా విద్య యొక్క ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆలోచన చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు, తెలంగాణలో జరిగింది, లేదు తెలంగాణలో జరగలేదు, లేదు ఇంకో చోట కేరళలో ఇవన్నీ కాదు. ఒకటి విద్య యొక్క ప్రమాణాలు, విద్యలో మరి విద్యార్థులు అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఒక యాంత్రికంగా మారిపోయాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ విద్య అనేది ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనం మన విద్యార్థుల్ని చదివించడం కోసం, మన పిల్లల్ని చదివించడం కోసం మన వేల రూపాయలు లేదంటే లక్షల రూపాయలు ఒక్కోసారి మరి మధ్య తరగతి కుటుంబీకులైతే అప్పులు కూడా చేసి మరి వాళ్ళని చదివిస్తున్నారు. కానీ అక్కడ మరి ఏ విధంగా వాడి యొక్క ప్రవర్తన ఉంది, ఎటువంటి స్నేహితులతో ఆయన స్నేహం చేస్తున్నాడు, అసలు నిజంగా రోజు స్కూల్కి వెళ్తున్నాడా లేదా అనేది మనం కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకి కూడా అలవాటు అయిపోయి మరి దారుణంగా చెంప మీద పెట్టి కొట్టినటువంటి ఉపాధ్యాయులను చూసిన సంఘటనలు మనకున్నాయి. మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు విద్యార్థులకి మోరల్ గా కొన్ని మెడిటేషన్ క్లాసులు లేదంటే కొన్ని మోటివేషన్ క్లాసులు కూడా ప్రతి స్కూల్లో కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బహుజన్ సంఘ్ మీడియా భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క పిల్లల్ని స్కూల్కి పంపించడం వరకే మన పని అనుకుంటే అది పొరపాటు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉంటుందో మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క మరి వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటూ మరి మన యొక్క విద్యార్థుల భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మన చేతుల్లోనే ఉంది కాబట్టి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మనం కూడా ఒక సరికొత్త ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్లాలని చెప్పి బహుజన్ సంఘ్ మీడియా ద్వారా ఆశిస్తూ మరి విద్యార్థులు ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్లి మరి మంచి భారతదేశాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ మత్తే బాబి, బహుజన్ సంఘ్ మీడియా.